మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఇంట్లో ఇప్పుడు బంగారం దొరికిందనే వార్త అయితే తీవ్ర కలకలాన్ని సృష్టిస్తుంది. మనకు తెలుసు, ఇటీవల ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి మీద ఎన్నికల కమిషన్ వేటు వేయటం జరిగింది. తదనంతరం ప్రభుత్వాలు మారిన వెంటనే గత 4.5 ఏళ్లుగా ఆ కార్పొరేషన్కి ఎండీగా ఉంటూ చేసినటువంటి అవకతవకలకు సంబంధించి ఆధారాలు దొరకకుండా బేవరేజెస్ కార్పొరేషన్లో ఉన్న ఈ ఏదైతే సమాచారం ఉందో, విలువైన దస్తావేజులు ఉన్నాయో, వాటన్నిటినీ హార్డ్ డిస్క్ని మొత్తాన్ని కూడా అధికారిక వాహనంలో హైదరాబాదు తరలించినట్టుగా ఒక కంప్లైంట్ రావడంతో సిఐడి అధికారులు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నానక్రామ్ గూడలోని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తే అనేక నిగూఢ రహస్యాలు బయటపడ్డాయి. ఆ ఇంట్లో బంగారం కొనుగోలు చేసినట్లుగా కొన్ని రసీదులు అయితే బయటపడ్డాయి. అయితే అది 6 కేజీల బంగారమా 60 కేజీల బంగారం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకటే వార్త, అంత బంగారం ఎలా కొన్నాడు? ఒక బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉండి మహా అయితే కమిషన్ తీసుకునే వాసుదేవరెడ్డి ఇంత కొన్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయం రూపంలో వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సిఐడి కీలక సమాచారం సేకరించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ లిక్కర్ల ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎక్కడా కూడా ఇక్కడ దొరకకుండా బ్యాంకు ఖాతాల్లోకి చేరకుండా విదేశాలకు తరలించినట్టుగా కూడా పలు ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి కూడా కొంత సమాచారం ఏపీ సిఐడి సేకరించింది. రేపో మాపో బయటపెట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక ఈ లిక్కర్ స్కామ్లో A1గా జగన్మోహన్ రెడ్డిని, A2గా వాసుదేవరెడ్డిని పెట్టబోతున్నట్టుగా కూడా ఒక సమాచారం. ఎందుకంటే సిఐడి దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు అయితే సేకరిస్తుంది. ఎందుకంటే కేసు కోర్టులో బలంగా నిలబడాలంటే పూర్తి ఆధారాలు రావాలి. సో దీనికోసం ఏపీ సిఐడి అయితే పూర్తి స్థాయిలో విచారణ చేసింది. అలాగే వాసుదేవరెడ్డికి చెందినటువంటి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేసిన సమయంలో కొన్ని ఆధారాలు దొరికాయని, కొన్ని రహస్య పత్రాలు కూడా దొరికాయని, అవన్నీ కూడా ఎవిడెన్స్గా ఉపయోగపడతాయని చెప్పి కొంతమంది సిఐడి అధికారులు అంతర్గతంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ముందుగానే సమాచారం బయటకు వస్తే ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి సిఐడి అధికారులు అయితే సమాచారాన్ని బయటకు రాకుండా తొక్కుపట్టి ఉంచారు. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా వాసుదేవరెడ్డి అరెస్ట్ మాత్రం ఖాయం. ఇప్పటికే వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు తిరస్కరించింది. ఆ సందర్భంగా సిఐడి బలమైన వాదనలు వినిపించింది. వాసుదేవరెడ్డి ఇంట్లో అనేక ఆధారాలు దొరికాయి. ముఖ్యంగా బంగారం ఏదైతే ఉందో, ఈ బంగారాన్ని కొన్నట్టుగా మా దగ్గర ఆధారాలు, రసీదులు అయితే దొరికాయి. ఆ బంగారం ఎలా కొన్నారు, కొన్న బంగారం ఎక్కడ పెట్టారు, దీని వెనక ఎవరున్నారనే విషయాలు తెలియాలి అంటే ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఆయన్ను విచారిస్తే వెనక ఉన్నటువంటి పెద్దలు కూడా బయటపడతారని చెప్పి సిఐడి బలంగా వాదించింది. ఆ సిఐడి వాదంతో ఏకీభవించినటువంటి హైకోర్టు వాసుదేవరెడ్డికి అయితే ముందస్తు బెయిల్ ఇవ్వడానికైతే నిరాకరించింది. ఇక ఇదే సమయంలో మొత్తంగా 25 మంది ఈ స్కామ్లో ఉన్నట్టుగా తెలిసింది. A1గా జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలు పెడితే, A2గా వాసుదేవరెడ్డి దగ్గర మొదలు పెడితే A25 వరకు కూడా ప్రస్తుతానికి సమాచారం సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇందులో అడ్డగోలుగా దొంగచాటుగా డిస్టిలరీలు తయారు చేసిన దగ్గర మొదలు పెడితే, అక్రమంగా లైసెన్సులు పొందడం దగ్గర మొదలు పెడితే అనేక మంది ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మనకు తెలుసు, ఏపీలో లిక్కర్ ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం క్యాష్ రూపంలో ఉంది, ఆన్లైన్ పేమెంట్ దాదాపుగా లేదు. మరి ఈరోజు 10 రూపాయలు టీ తాగితేనే మనం ఫోన్పే చేస్తున్న రోజుల్లో ఎందుకు లిక్కర్ షాపుల్లో, అది కూడా గవర్నమెంట్ నడుపుతున్నటువంటి లిక్కర్ షాపుల్లో ఎందుకు ఆన్లైన్ పేమెంట్ పెట్టలేదు అంటే ఖచ్చితంగా ఇది స్కామే. ఆన్లైన్ పేమెంట్ పెడితే అది బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తే మొత్తం లెక్క వస్తుంది. కానీ ఆన్లైన్ పేమెంట్ తీసేస్తే చేత్తో తీసుకున్న డబ్బుకు లెక్క ఉండదు. గతంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఒకసారి ఒక బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి విచారిస్తే ఆ రోజు మొత్తం 10,000 రూపాయలు మద్యం అమ్మితే 1,000 రూపాయలు మాత్రమే లెక్క రాస్తుంది. మిగిలిన 9,000 లెక్కలో రాయలా, కానీ అమ్మింది 10,000 రూపాయలు మద్యం. ఒక షాపు సంగతే ఈ విధంగా ఉందంటే 10% మాత్రమే లెక్కలో చూపి అది మాత్రమే రాష్ట్ర ఖజానాకు పంపుతున్నారు. మిగిలిన 90% దొడ్డిదారిన తాడేపల్లి ప్యాలెస్కు పంపుతున్నారు. సో దీని మీద కూపీలాగినటువంటి ఏపీ సిఐడి జగన్మోహన్ రెడ్డికి అయితే ఉచ్చు బిగించడానికి సిద్ధమైంది. ఇక ఇదే ఉచ్చులో A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం కనపట్లేదు. మొత్తంగా 25 మందిని ఒకేసారి అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఏపీ సిఐడి కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని పగడ్బందీ చర్యలు తీసుకుని అందరి మీద సరైన ఆధారాలు సేకరించిన తరువాత అప్పుడు అరెస్ట్ చేస్తే
అయితే ఆ అదుపులోకి తీసుకుని విచారించడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి గన సిఐడి బలమైన ఆధారాలు గన చూపగలిగితే బెయిల్ రావడానికే మినిమం 2 ఏళ్ళ సమయం పడుతుందట. మినిమం బెయిల్ రావడానికే 2 ఏళ్ళ సమయం పడుతుంది. సో అలాంటి సెక్షన్లు ఉంటాయి అందులో. అంటే ఎక్సైజ్ పాలసీని ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా బైపాస్ చేసి వీళ్ళు సొంతగా ఒక పాలసీని క్రియేట్ చేసుకుని ఆ పాలసీ ద్వారా మద్యాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ లోకల్గా తయారయ్యాయి. మీకు తెలుసో లేదో మీ ఇళ్ల పక్కనే తయారు చేస్తారు. బహుశా అది కూడా గమనించండి. చిన్న చిన్న గల్లీల్లో తయారు చేసి ఈ మద్యాన్ని షాపుల్లో పెట్టేస్తున్నారు. ఈరోజు ఉదయం తయారు చేస్తే సాయంత్రానికి షాపులకి తెచ్చేస్తున్నారు. వాస్తవానికి లిక్కర్ తయారు చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కొంతకాలం పాటు దాన్ని నిలవబెట్టాలా, పలు టెస్టులు చేయాలా. కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మీరు ఇటీవల అనారోగ్యం పాలైన వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తాగటం వల్లే ఇబ్బంది పడ్డారని డాక్టర్లు బహిరంగంగానే చెప్పారు. మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే ఒకసారి అడిగి చూడండి. కావాలంటే బోర్డర్లో ఉన్న వాళ్ళు ఆంధ్ర మద్యం తాగాలంటే భయపడుతున్నారు. పక్క రాష్ట్రాలకు అటు చెన్నైయో తమిళనాడో లేకపోతే ఇటు బెంగళూరో లేకపోతే ఇటు ఖమ్మమో లేకపోతే సత్తుపల్లో అసరాపేటో ఆ బోర్డర్లో ఎటైతే ఉంటారో అటు వెళ్ళిపోయి కనీసం తాగొస్తున్నారు, లేదా దొంగచాటుగా చూడకుండా తెచ్చుకుంటున్నారు. అంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఏపీలో ఉన్నాయి. సో ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ ఎవరయ్యా అంటే వాసుదేవరెడ్డి. దీనికి వెనకుండి నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే వాసుదేవరెడ్డిని A2గా పెట్టారు. ఇది 60 కేజీల బంగారం దొరికిందని కొంతమంది చెప్తున్నారు, లేదు 6 కేజీల బంగారం దొరికిందని కొంతమంది చెప్తున్నారు. సో మొత్తానికి కేజీల బంగారం దొరికిన మాట వాస్తవం. అది ఎక్కడి నుంచి వచ్చిందనేది ఈరోజు సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తారు. వాస్తవానికి వాసుదేవరెడ్డి రాష్ట్రం వదిలి పారిపోవడానికి ప్రయత్నం చేసి సెలవుగా అప్లై చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. విదేశాలకు వెళ్ళడానికి కొద్ది రోజులు సెలవు కావాలని అప్లై చేసే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. గతంలోనే చెప్పారు చంద్రబాబు గారు, ఏ IAS IPS అధికారి కూడా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు. జరిగినటువంటి అవకతవకలన్నిటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తాం. సిఐడి సంజయ్ కూడా పారిపోవాలని ప్రయత్నం చేస్తే దాన్ని చంద్రబాబు గారు ఆగ్రహించి తర్వాత క్యాన్సిల్ చేయించారు. అలాగే సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని సెలవు మీద వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశించి తక్షణమే కొత్త సిఎస్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ రకంగా మొత్తంగా ఆ ఏపీలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నిటి మీద కూడా చంద్రబాబు గారు అయితే గట్టిగా ఉడుంపట్టు బిగించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆల్రెడీ ఇప్పుడు శాఖలు కేటాయించిన నేపథ్యంలో ఆ శాఖల్లో బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రులు కూడా అంతకుముందు ఆ శాఖల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏంటి అనేది బయటకు తీయటానికైతే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని శాఖలు కూడా ఆ శాఖ ఈ శాఖ అని లేదు, అన్ని శాఖలు ఈవెన్ ఆర్థిక శాఖలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. తరువాత ఎంత అప్పు జరిగింది, జగన్మోహన్ రెడ్డి దొడ్డిదారిని ఎంత తెచ్చాడు, ప్రజలను మోసం చేసి ఎంత తెచ్చాడు, అక్రమ పద్ధతిలో ఎంత తెచ్చాడు అనేది మేము శ్వేతపత్రాల ద్వారా విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికే ఆర్థిక మంత్రి అయినటువంటి పయ్యవుల కేసు ఆల్రెడీ చెప్పగానే చెప్పాడు. సో మొత్తంగా ఈ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జరిగినటువంటి ఈ లక్షల కోట్ల స్కాము, ఢిల్లీ లిక్కర్ స్కాము, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కాములు అనేవి చాలా చిన్న లిక్కర్ స్కాములు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక నెల బడ్జెట్ అంత ఉండదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం కలిపి మన ఆంధ్రప్రదేశ్లో ఒక నెల లెక్కరికి వచ్చే ఆదాయం అంత ఉండదు. అంత చిన్న స్కామ్ అది. మరి ఆ స్కామ్తో పోలిస్తే ఎన్ని వందల వేల రెట్లు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్కాము. గతంలో బీజేపీ నాయకులు కూడా ఆంధ్ర వచ్చినప్పుడు ఏం చెప్పారు, లిక్కర్లో భారీ అవినీతి అక్రమాలు ఈ ప్రభుత్వంలో జరిగాయి, కల్తీ లిక్కర్ను అమ్మడంతో పాటు రేట్లను పెంచేసి పక్క క్వాలిటీ మద్యం ఏదైతే ఉంటుందో అది రానివ్వకుండా వీళ్ళే తయారు చేసి అమ్మేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారని చెప్పి స్వయంగా చెప్పిన పరిస్థితి. టీడీపీ కూడా ఈ లిక్కర్ మొత్తాన్ని టెస్టులకు ఇతర రాష్ట్రాలకి ల్యాబులకు పంపితే హానికరమని తేలింది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ల్యాబులకు పంపితే హానికరమని తేలింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నివేదికలు బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు తెలిసిందే అని కూడా ఆలోచించకుండా అదే లిక్కర్ని దిగిపోయే వరకు కూడా అమ్మాడు. అదే చీప్ లిక్కర్ని ఈరోజు ఎన్నికలలో కూడా ఆ మద్యాన్ని ఏరులై పారించాడు. ఎంతోమంది ప్రాణాలు పోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డే కారణం. దీని వెనకుండి మొత్తంగా నడిపింది ఈ కుట్రలన్నీ కూడా బయటకు రాకుండా తాడేపల్లి ఖజానాకు మొత్తం ధనం వెళ్ళేటట్టు వెనక ఉండి నడిపిన వ్యక్తి ఎవరయ్యా అంటే వాసుదేవరెడ్డి. ఆయన నానక్రామగూడలో ఉన్నటువంటి ఇల్లు కూడా ఆయనది కాదు, కర్నూలుకు చెందినటువంటి ఒక వైసీపీ లీడర్ది. ఆయన మొన్న ఎన్నికల్లో కూడా పోటీ చేశాడంటే ఎమ్మెల్యేగా. సో ఒక వైసీపీ లీడర్ ఇంట్లో నానక్రామగూడలో ఉంటున్నాడు. మళ్ళీ వారిద్దరికీ అంత బలమైన బంధం ఏముంది? ఒక వైసీపీ నేత నానక్రామగూడలో ఒక ఫ్లాట్ ఎందుకు ఇచ్చాడు వాసుదేవరెడ్డికి? వీరిద్దరికి మధ్య ఉన్న లింక్ ఏంటి? సో ఇది మొత్తంగా మద్యపాన నిషేధం పేరుతో జగన్మోహన్ రెడ్డి మోసం చేయటమే కాకుండా
లక్షల కోట్ల రూపాయల కుంభకోణాన్ని మధ్యంలో చేశారు. సో ఈ ఏదైతే వాసుదేవరెడ్డి ఇంట్లో గోల్డ్ దొరికిందో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ గోల్డ్ వ్యవహారంలో తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్లో ఖచ్చితంగా డొంక గదలటం ఖాయం. గతంలో ఈ మద్యం వ్యవహారాల్ని స్వయంగా భారతీరెడ్డే దగ్గరుండి మొత్తం చూసుకునేదని చెప్పి కూడా వార్తలు ఉన్న నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం భారతీరెడ్డి మెడకు చుట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ మొత్తం కూడా వాసుదేవరెడ్డి ద్వారా నడిపించి ఆ వచ్చిన లావాదేవీలన్నింటినీ కూడా అంటే ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా పరిశీలించింది భారతీరెడ్డి అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు బహిరంగంగానే ఆరోపించాయి. సో అప్పుడైతే ఏదో ఖండించేశారు, అధికారంలో ఉన్నారు కాబట్టి అబ్బాయి అసలు భారతీరెడ్డి పేరు తీయడం కరెక్ట్ కాదని ఖండించారు. కానీ భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్రమస్తులో లేదా? భారతీయ సిమెంట్ అక్రమంగా తెచ్చింది కదా, ఇప్పుడు నడుపుతున్నటువంటి సాక్షి అక్రమ పెట్టుబడులతో పెట్టింది కదా, భారతీరెడ్డికి మీద సిబిఐ కేసులు లేవా? ఉన్నాయి కదా. సో భారతీరెడ్డి ఈ లిక్కర్ దద్దా వెనక ఉందేమో, అక్కడ కవిత ఎలా అయితే దొరికిందో ఇలా భారతీరెడ్డి దొరుకుద్దేమో లిక్కర్ స్కామ్లో, ఎవరికి తెలుసు. సో కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డిల పాత్రతో పాటు వాసుదేవరెడ్డి పాత్ర కూడా బయట పెట్టాలి. ఖచ్చితంగా ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్లో సంబంధం ఉందో వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి.